ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు హాస్పిటల్ అశ్వ మెడికల్ కాలేజ్ తిరుపతి. ఈరోజు రేపు 20/11/2013 దినాన్ని ప్రపంచ సిఓపిడి దినంగా జరుపుకున్నాము. ఈ సిఓపిడి అంటే ఏమిటంటే ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల, పొగ తాగడం వల్ల 190 మందిలో ఈ వ్యాధి వచ్చేదానికి కారణం పొగ తాగడం. అలాగే దుమ్ము, ధూళి, పొగ, రసాయన వాయువులు, ధూళి కణాలు, చిన్న రేణువు కణాలు వెలుతలు పడే రకరకాలైన వృత్తులలో పనిచేసే వాళ్ళు, అలాగే స్త్రీలలో ఇంట్లో కట్టెల పొయ్యితో వంటలు చేసి ఆ పొగనంతా పీల్చుకోవడం వల్ల ఈ వ్యాధి ముఖ్యంగా వస్తుంది. స్త్రీలలో అయితే ఈ కట్టెల పొయ్యి చేసి ఆ పొగను పీల్చుకోవడం వల్ల వస్తుంది. సో దీనివల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధిని సిఓపిడి వ్యాధి అంటారు. దీన్నే క్రానిక్ బ్రాంకైటిస్ అని, ఎంఫసిమా అని 2 రకాలైన వ్యాధులు ఉంటాయి. ఊపిరితిత్తులో శ్వాసనాళాలు కలిగే వ్యాధిని క్రానిక్ బ్రాంకైటిస్ అని, శ్వాసకోశాలు దెబ్బతినేదాన్ని ఎంఫసిమా అని అంటారు. ఈ 2 కలయికనే సిఓపిడి వ్యాధిగా మనం వ్యవహరిస్తాం. ఈ వ్యాధి వలన కలిగే నష్టం ఏమంటే, ఈ వ్యాధి వలన ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమేపీ ఆ శ్వాసనాళాలు సన్నబడిపోయి గల్ల ఎక్కువ తయారైతూ ఆ గల్ల శ్వాసనాళాలు అడ్డపడిపోయి అవి మూసుకొని పోవడం వల్ల గాలిని వదలలేని పరిస్థితి, పూర్తిగా బయటకు వదలలేని పరిస్థితి. అలాగే శ్వాసకోశాల పొరలు తగ్గిపోయి శ్వాసకోశాలు గల్లగా తయారయ్యే పెద్ద స్పేస్లుగా, అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయి ఆక్సిజన్ శరీరంలో పంపించే సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఎంఫసిమా అంటారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతుంది. ఇది ఒకరోజు స్మోక్ చేస్తేనే రాదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్మోక్ చేయడం వల్ల కానీ, ఈ దుమ్ముతనాన్ని పీల్చుకోవడం వల్ల కానీ, ఫ్యాక్టరీల్లో గనుల్లో పనిచేయడం వల్ల కానీ క్రమేపీ దెబ్బతిని 40 సంవత్సరాల వయసులో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ఈ విధంగా సామర్థ్యం తగ్గిపోయినప్పుడు మొదటి లక్షణాల్లో దగ్గు, కళ్ళ తరచుగా వస్తూ పోతుంటుంది. తర్వాత నడిస్తే, ఎక్కువగా నడిస్తే, ఎక్కువ బరువైన పనులు చేస్తే ఆయాసం కనిపిస్తుంది మొదటి దశలో. క్రమేపీ వ్యాధి పెరిగే కొద్ది దగ్గు ఎప్పుడు రావడం, కళ్ళ ఎప్పుడు రావడం, తర్వాత ఆయాసం, చిన్న చిన్న పనులు కూడా ఆయాసం రావడం. చివరి దశలో ఈ లంగ్స్ అంతా దెబ్బతిని లంగ్స్ లో పల్మనరీ ఆర్టరీస్ లో ప్రెషర్ పెరిగి లంగ్స్ పొరలు తగ్గిపోవడం వల్ల లంగ్ ఫెయిల్యూర్, ఆక్సిజన్ ని సఫిషియెంట్ గా మన శరీరానికి అందించిన స్థితిలోకి చేరుకుంటాయి. ఈ స్థితిలో ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగి పల్మనరీ హైపర్ టెన్షన్ అని, రైట్ సైడ్ హార్ట్ కూడా వీక్ అవుతుంది. పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ప్రెషర్ పెరగడం వల్ల రైట్ సైడ్ హార్ట్ మీద ఒత్తిడి పడి రైట్ సైడ్ హార్ట్ పనిచేయకుండా మన శరీరంలో నీరు నిలబడిపోతుంది. అప్పుడు కాళ్ళు వాపులు, మెడ దగ్గర రక్తనాళాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీన్ని రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇక్కడ చివరి దశకు చేరుకొని లంగ్ ఫెయిల్యూర్ వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉండాలి. ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడంలో ఇది ప్రపంచంలో ప్రాణాలు పోగొట్టే వ్యాధుల్లో 4వ అతి ముఖ్య వ్యాధిగా ఉంది. 2030 నాటికి ఇది 3వ అతి ముఖ్యమైన వ్యాధిగా అవతరించే ఇది ఉంది. మన దేశంలో తీసుకున్నట్లయితే 30 మిలియన్ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గత సంవత్సరం 500,000 మంది ఈ వ్యాధి వలన చనిపోవడం జరుగుతుంది. ఈ చనిపోయే వాళ్ళు మన హార్ట్ అటాక్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. వాళ్ళకంటే 2 రెట్లు ఎక్కువ మంది ఈ సిఓపిడి వ్యాధి వల్ల చనిపోతున్నారు. దీనివల్ల మనం ఈ వ్యాధిని ముందుగా తెలుసుకొని వైద్యం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాధి లక్షణాలు దగ్గు, ఆయాసము, గల్లబడడం, ఈ 3 లక్షణాలు ఈ పొగ తాగుతున్న వాళ్ళు కానీ, ఈ రకరకాల వృత్తులు కానీ చెప్పిన వాళ్ళు కానీ గమనించినట్లయితే, నడిస్తే ఆయాసం గమనిస్తున్నట్లయితే, మొదటి దశలోనే వైద్యం చేయించుకున్నట్లయితే ఈ లక్షణాలన్నిటి నుంచి వాళ్ళు విముక్తి పొందడానికి కానీ ఆరోగ్యంగా జీవితాన్ని గడిపేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వరల్డ్ సిఓపిడి థీమ్ ఏమంటే, ఇట్ ఈస్ నాట్ లేట్. అంటే సిఓపిడి వ్యాధి ఏ తీవ్రతలో ఉన్నా గానీ, ఏ దశలో ఉన్నా గానీ వైద్యం సంప్రదించి ఖచ్చితంగా నిర్ధారణ పరీక్షలు చేసుకుని వైద్యం తీసుకుంటే ఖచ్చితంగా నిరోధన కనిపిస్తుంది. ఏదో ఆలస్యం అయిపోయింది, తీసుకున్నా మనకు ఉపయోగం లేదు, సిగరెట్లు ఎక్కువ ఆయాసం, ఆత్మన్యూన్యత భావన లోను కాకుండా ప్రతి ఒక్కరూ వైద్యం సంప్రదించి ఖచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకొని నిర్ధారించి మందులు వాడుకున్నట్లయితే అప్పుడు ఉన్న ఆరోగ్య స్థితి కంటే మెరుగైన ఆరోగ్య స్థితిని పొందేదానికి ఎంతైనా అవకాశం ఉందని రోగులకి తెలియజెప్పి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచి వైద్యం తీసుకోవాల్సిందిగా ఈ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాధిని నిర్ధారించే దాంట్లో స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు.
ఈ స్పైరోమెట్రీ అనేది అతి ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్షలో మనం మొదటి సెకండ్ లో స్పీడ్ గా గాలి వదులుతున్న నిండా తీసిన తర్వాత 80% గాలిని ఫస్ట్ సెకండ్ లో వదలాలి. FE1/FE రేషియో 70% కానీ తక్కువ వస్తే మొత్తం వదిలిన గాలి ఫస్ట్ సెకండ్ లో వదిలిన గాలి 70% కానీ తక్కువ ఉంటే దాన్ని స్లో స్పీడ్ అని నిర్ధారిస్తారు. దాని తీవ్రతని FE1 అనే దాంతో నిర్ధారిస్తారు. ఇది 80% పైన ఉంటే నార్మల్, 50 నుంచి 80 దాకా ఉంటే స్టేజ్ 1, 50 నుంచి 30 దాకా ఉంటే స్టేజ్ 2, 30 కంటే తక్కువ ఉంటే స్టేజ్ 3 అని డివైడ్ చేసి ఆ తీవ్రతను బట్టి వైఫల్యం చేయడం జరుగుతుంది.